ప్రోటోకాల్ ఉండాలి. ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. 119 నియోజకవర్గంలో 118 నియోజకవర్గాల్లో కూడా ఒకటే ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే గారిని పిలిచి మొత్తం కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ అధికారులు ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థికి లొంగిపోయి మొత్తం కూడా 1000 ఇక్కడ చేస్తాం, మంత్రి గారు వస్తున్నారని చెప్పేసి నమ్మబలికి మంత్రి గారు రాకుండా మన యొక్క ప్రోటోకాల్కి వ్యతిరేకంగా 2 ప్రోగ్రామ్స్ అని చేసి అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అధికారులు కలిసి 1000ని మాయం చేసి పంచుకోవడం జరిగింది. సిగ్గుచేటు. ఇవాళ 2 అంశాలు. ఒకటి, మొన్న జరిగిన కార్యక్రమంలో కూడా ఇవాళ ఎన్నికైన శాసనసభ్యుని పక్కన పెట్టి వాళ్ళని పిలుచుకోవడం. రెండోది, ఇవాటి కార్యక్రమంలో కూడా ఇవాళ మంత్రి గారు వస్తుందని చెప్పేసి అబద్ధం చెప్పి ఇవాళ 1000ని మొత్తం కూడా తీసుకుపోయి ప్రోటోకాల్ లేకుండా అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మిగతా వాళ్ళందరికీ కూడా పేద ప్రజలకు పేద క్రిస్టియన్ ప్రజలకు చెందాల్సిన మొత్తం 1000ని ఇవాళ అధికారులు అదేవిధంగా మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ పందికొక్కుల్లా దోచుకున్నారు, పంచుకున్నారు. ఇది చాలా షేమే కాదు, చాలా సిగ్గుచేటు. 119 నియోజకవర్గాల్లో ఎక్కడ జరగలే. మేము వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి వస్తే మొత్తం పోలీస్ బలగాన్ని ఏదో దింపుకొని ఇక్కడ వచ్చిన మొత్తం కూడా ఇలా కార్యకర్తలు కాదు, మొత్తం కూడా మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారితో పాటు ఏఎంసీ చైర్మన్ అంతమంది వచ్చినాం. మమ్మల్ని అందరినీ పిలిచి 11 గంటలకు ఎస్ఆర్ గార్డెన్ లో మీటింగ్ పెడతానని చెప్పేసి ఇప్పటిదాకా మీటింగ్ పెట్టకుండా కొద్దిమంది ఎవరన్నా లబ్ధిదారులు వస్తే వాళ్ళని అక్కడికి కూడా కాంగ్రెస్ మీటింగ్ పంపించినట్టు చేసి మీటింగ్ వచ్చిన వాళ్ళు 40-50 మంది అయితే మొత్తం 950 మంది 950 మొత్తం కూడా వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సిగ్గు లేకుండా, ఎందుకంటే ఆవురావురు అనుకుంటూ ఇలా పంచుకోవడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేయదలుచుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర కానీ వాళ్ళ ఆఫీసులో కానీ చేసుకొని ఇలా పేద ప్రజలకు ఇవ్వచ్చు. పేద ప్రజలకు ఉద్దేశించిన వాటిని కాంగ్రెస్ కార్యకర్తల అధికారులు ఇలా దోపిడీ చేసిండ్రు, పంచుకున్నారు. సిగ్గుచేటు. దీన్ని ఖండిస్తూ ఇవాళ ఖచ్చితంగా కలెక్టర్ గారిని ఇప్పుడు వచ్చి ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మాకు ఎట్లయితే ఇచ్చిండ్రో ఎస్ఆర్ గార్డెన్ లో 11 గంటలకు ఉంటుందని 3 రోజుల కింద నాకు ఇచ్చిండ్రు. మంత్రి గారు వస్తున్నట్టు కూడా మనం ఊరుకున్నాం. అగైనెస్ట్ ద రూల్ అయినా కూడా మనం కామ్గా ఊరుకున్నాం. అయినా కూడా మంత్రి గారు రాకుండా మోసం చేసి వీళ్ళందరూ కూడా అబద్ధ మాట చెప్పిండ్రు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో పాటు హైకోర్టులో పిల్లేయడంతో పాటు అదేవిధంగా ఖచ్చితంగా ఇలా అసెంబ్లీ స్పీకర్ కి అదేవిధంగా ఇక్కడున్న మన చీఫ్ సెక్రటరీ కూడా ఖచ్చితంగా నేను లెటర్స్ ఇస్తాను, కంప్లైంట్ ఇస్తాను. ప్రోటోకాల్ ఉల్లంఘించినందుకు అధికారులు ఎవరైనా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఖచ్చితంగా కోరుతాను. ఇప్పుడు నాకు 3 రోజుల నుంచి వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా అందరి యొక్క ప్రజాప్రతినిధుల్ని ఇలా పిలిచి కూడా ఇప్పటిదాకా ప్రోగ్రామ్ చేయనందుకు అందుకే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. బాధ్యులు ఎవరైనా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరినాం. ఇలా చాలా ప్రశాంతంగా మాట్లాడుతుంటే మా మీద పోలీసులు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇలా ఎవరినో తిట్టడానికో కొట్టడానికో రాలే. మా హక్కులు ఏదైతే ఉన్నాయో ఇవాళ గెలిచిన అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.